హలో అందరికీ. ఈరోజైతే నేను అటుకులు లడ్డూలండి, అటుకులతో లడ్డూనా చూసిద్దాం రండి. మరి వైట్ అటుకులు ఉన్నాయి కదా, అవైతే ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు బ్రౌన్ కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకొని క్రంచిగా అయ్యేంతవరకు అయితే బాగా వేయించుకునేస్తానండి. వేడైతే సరిపోతుందన్నమాట. తర్వాత అయితే 3/4 మన స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఒకటి కూడా తీసుకోండి. ఇదైతే మైల్డ్ స్వీట్గా ఉంటుంది అనమాట. 3/4 అయితే బెల్లం తీసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి, 3/4 కప్ శనగగింజలు అండ్ గ్రౌండ్ నట్స్ అవన్నీ కూడా పౌడర్ చేసేసుకొని క్రంచిగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లం వేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ దాన్ని కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత అయితే మనం ఇప్పుడు అటుకుల్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా క్రంచీగా, దాన్ని వేసేసి అయితే ఫస్ట్ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత శనగగింజల పొడి ఉంది కదా, ఇప్పుడు క్రంచీగా వేసాం కదా మనము, దాన్ని అంతటిని తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని తీసేసుకొని ఇలా కొంచెం పప్పుగా ఉండేటట్టు మిక్సీ రన్ చేసుకుంటే సరిపోతుంది. పల్స్ మోల్డ్లో రన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత అయితే నట్స్ మన టేస్ట్కి తగ్గట్టు అండి కొంచెం రోస్ట్ చేసేసుకొని ఈ పచ్చి కొబ్బరి కూడా వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం వేడి అలానే కానిచ్చాలన్నమాట. తర్వాత అయితే ఫైనల్లీ నట్స్ అయితే యాడ్ చేసేసి కొంచెం గీ రాసేసుకుంటూ చేతికి లడ్డూలు కట్టేసుకుంటే 2-3 డేస్ వరకు బయటే ఉన్నా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఈసారి నైవేద్యం కోసం.